వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? మాజీ మంత్రి చీదిరి అప్పలరాజును ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది? అరెస్ట్ విషయంలో వారం రోజుల డ్రామా ఎందుకు నడిచింది? తన కుమారుడు ఒక గొర్రెల కాపరిని రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేలా చేశాడని, కుమారుణ్ణి కాపాడుకునేందుకు మాజీ మంత్రి చీదిరి అప్పలరాజు రకరకాల వ్యవహారాలు చేస్తున్నారని, కాబట్టి ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష. ఇప్పటికే మాజీ మంత్రులు చాలామందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళను అక్కడక్కడ అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే నన్ను కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చీదిరి అప్పలరాజు చెప్తున్నాడు. మొత్తం మీద అటు ఉత్తరాంధ్రలో చీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది. ఆయన ఓ డాక్టరు, పలాస కాశీబుగ్గలో ఉంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అయితే తన కుమారుడు మైనర్ కాదని, మేజరేనని 18 సంవత్సరాలు వచ్చాయని ఆయన చెప్తుంటే 18 సంవత్సరాలు పూర్తి కాలేదని, అందువల్ల మైనరేనని, మైనర్ను వెనకేసుకురావడం కూడా తప్పేనని, అసలు బైక్ ఇచ్చి నడపమని ఎందుకు చెప్పారనేది ఇక్కడ పోలీసుల ప్రశ్న. సరే, మొత్తం మీద పోలీసులు మాజీ మంత్రి చీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం కొంతవరకు కూటమి ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేశారు అనేది మాత్రం చర్చ జరుగుతోంది. ఏమవుతుందో, ఈ విధంగా మాజీ మంత్రులను చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందో, రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో చర్చగా మారింది. ఇక ప్రధానమైనటువంటిది రెండవ అంశం. కరువు కాటకాలు తీవ్ర స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఎల్నినో ప్రభావము ఉన్నా లేకపోయినా అసలు వర్షాలు లేవు. శ్రీశైలం డ్యాములో సగానికి సగం నీళ్లు తగ్గిపోయాయి. నాగార్జున సాగర్ డ్యాము అదే పరిస్థితుల్లో ఉంది. ప్రకాశం బ్యారేజీ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు వాటర్ను జూన్ 1వ తేదీన సుమారు 13,000 క్యూసెక్కుల నీటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నీరు కేవలం తాగటానికి మాత్రమే, ఎక్కడ పంటలు వేయొద్దు, పొరపాటున పంటలు వేసి నష్టపోయామని బాధపడొద్దు అని చెప్పి ఈ నెల 24వ తేదీ అంటే ఈరోజు ఇరిగేషన్ ఈఎన్సీ కృష్ణమూర్తి స్పష్టం చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ప్రకాశం బ్యారేజీలో కూడా నీళ్లు లేవు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఒక విధంగా పులిచింతల నుంచి కొంత పల్నాడు జిల్లాకు, అదేవిధంగా బాపట్ల జిల్లాకు తాగునీరు అందాలి. తాగునీరు అందాలంటే ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లు పెట్టి కాలువల మీద నీటిని లాగొద్దు అని ఈఎన్సీ ప్రకటించాడు. ఇప్పటికే వెళుతున్న నీరు తాత్కాలికము, కేవలం చెరువులు, కుంటలు ఇలాంటివి తాగునీటి చెరువులు నింపడానికి మాత్రమే పోతున్నాయి. సుమారు 13 లక్షల ఎకరాల భూమి డెల్టా కింద ఉంది. అందులో ఇప్పుడు గత సంవత్సరం సాగు చేసింది సుమారు 8 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ సంవత్సరము ఇక 2 లక్షల ఎకరాలకు పడిపోయే అవకాశం ఉంది అనేది. అది కూడా ఏంటంటే కొన్ని చోట్ల బోర్లు వేసుకొని ఉన్నారు. ఆ బోర్ల కింద మాత్రమే పంటలు వేసుకోవడానికి రైతులు రెడీ అవుతున్నారు. ఇప్పటికి వరకు ఇంకా నార్లు కూడా ఎక్కడ పోయలేదు కృష్ణా డెల్టా కింద. కృష్ణా డెల్టా ఇంత దీనస్థితికి, పంటలు పండకుండా, కృష్ణా వాటర్ అందకుండా, అది కూడా పట్టిసీమ ఉన్నప్పటికీ, పట్టిసీమ నీటిని ఎత్తిపోస్తున్నప్పటికీ, జూలై 8వ తేదీ నుంచి పట్టిసీమ నీటిని కృష్ణాలోకి తీసుకువస్తున్నారు. అది కూడా ఇప్పుడు గోదావరిలో కూడా నీళ్లు అడుగంటడంతో ఒక 4-5 పంపులు మాత్రమే ప్రయత్నం చేసి నీటిని తీసుకొస్తున్నారు. ఆ నీరు కూడా సరిపోవటం లేదు. ఇన్నేళ్ల కాలంలో, దాదాపు ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత, లేదు అక్కడ గోదావరి నది కింద కూడాను ఇన్నేళ్ల కాలంలో ఇది ఫస్ట్ టైము నీళ్లు లేక, ఖరీఫ్ పంట పండించక రైతులు దినావస్థకు పోతున్నారు. ఇక వరికి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో అనేది
పరిశీలకులు, రైతు నాయకులు చెప్తున్న మాట, నీళ్లు ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది, జాగ్రత్తలు పాటించండి. తాగునీటికి కూడా వనరులు చాలా తక్కువగా ఉన్నాయి, నిల్వ ఉండేది తక్కువ, కాబట్టి జాగ్రత్తగా వాడండి అని చెప్పేసి ఇరిగేషన్ నిపుణులు లేదా ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వము, మంత్రులు చెప్తున్న మాట. ఇక పరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రధానమైనటువంటి పరిపాలనా కేంద్రం. ఈ పరిపాలనా కేంద్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సింగపూర్ నుంచి కన్సార్టియం ప్రతి అంశంలోనూ సూచనలు, సలహాలు ఇస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల భవనాలు పూర్తి చేశారు. ఈ నెల 25వ తేదీన అంటే రేపు ఎమ్మెల్యేల భవనాలను సిఆర్డిఏ నుంచి ప్రభుత్వానికి అప్పజెప్పబోతున్నారు. ఇక ఎమ్మెల్సీల భవనాలు ఆ తర్వాత రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత కార్యదర్శుల భవనాలు, మంత్రుల భవనాలు ఇవన్నీ కూడాను సిద్ధమైనవి. ఇవన్నీ కూడాను మరొక నెలలో అప్పజెప్పేందుకు రెడీ అవుతున్నారు. అయితే రహదారులు ప్రధానంగా నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. రహదారుల నిర్మాణం దాదాపు 60% వరకు పూర్తయిందని చెప్పేసి పర్యవేక్షణ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇక ప్రధానమైనది ఒక రైల్వే లైను, ఒక 9 జిల్లాలను కలుపుతూ ఆర్థిక వనరుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము. తర్వాత రైల్వే లైను, ఇది గుంటూరు జిల్లాలోని ఒక 3 గ్రామాల మీదుగా అమరావతి మీదుగా వెళుతోంది. ఈ రైల్వే లైను అభివృద్ధి పనులు, అదేవిధంగా విమానాశ్రయ అభివృద్ధి పనులు, అంబేద్కరు లేదా మహనీయులకు సంబంధించినటువంటి కొన్ని కమ్యూనిటీ స్థలాల అభివృద్ధి. ఇప్పటికే పొట్టి శ్రీరాములు విగ్రహము నిర్మాణం పూర్తయిపోయింది. అక్కడ నిర్మించిన సామాజిక భవన నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇలా కొన్ని సామాజిక భవన నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక ప్రధానమైనది సచివాలయము, అసెంబ్లీ, మండలి, హైకోర్టు, ఇవి ప్రధానమైనటువంటి నిర్మాణాలు. ఈ నిర్మాణాలు కూడా దాదాపు ఒక 25% పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రానున్న 2 ఏళ్లలో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్తోంది. అయితే రహదారుల నిర్మాణము పూర్తయి NH-16కు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పటి నుంచి జనం రావడం పోవడము ఎక్కువ అవుతుంది. దాని ద్వారా వీలైనంత వరకు అమరావతికి ఒక స్వరూపము వస్తుంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే టూరిజంను బాగా డెవలప్ చేయడానికి కృష్ణా నదీ తీర ప్రాంతాన్నింటిని కూడా కృష్ణా రివర్ ఫ్రంట్ కింద అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి సింగపూర్ కన్సార్టియం ఒక ప్లాన్ను కూడా రూపొందించింది. అలాగే ఒక జైంట్ వీలును, ఒక పెద్ద జైంట్ వీలును, అంటే అమరావతి నగరంలోకి పోయి ఆ జైంట్ వీలుపై కూర్చుంటే ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి అమరావతి నగరం మొత్తం పూర్తి స్థాయిలో కనిపించే విధంగా దాన్ని తయారు చేయబోతున్నారు. దానికి స్థలం కేటాయింపు కూడా జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అన్నింటికి కూడాను పెద్ద పెద్ద స్టార్ హోటళ్లకు కూడాను స్థల కేటాయింపులు పూర్తయిపోయాయి. అయితే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్కు మేము భూము ఇవ్వము అని చెప్పేసి ఉండవల్లి ప్రాంతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. ల్యాండ్ అక్విజిషన్ కింద మేము ఆ భూమిని తీసుకుంటామని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మీద రైతులు కొంతమంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా ఒకటి ప్రత్యేకంగా హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రైతులతో ఎటువంటి సంబంధం లేని మీరు ఎందుకు ల్యాండ్ పూలింగ్ సమస్య మీద మీరు వ్యాజ్యం వేశారు అని చెప్పేసి వ్యాజ్యం వేసిన ఆ వ్యక్తిని ప్రశ్నించింది హైకోర్టు ప్రధాన 2 న్యాయమూర్తుల డివిజన్ బెంచ్. ఆ విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినటువంటి ఒక రైతు తాను రైతుల ప్రయోజనాల కోసమే వేస్తున్నాను, రైతుకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా
సహాయం చేస్తే వాళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు అక్కడ భూమి విలువ ఎంత ఉందో ఆ విలువ కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు, భూమిని లాక్కునే పరిస్థితుల్లోనే ఉంది. ఇది పోవాలి అని చెప్పేసి నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు అని ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి కొంత టైం కేటాయిస్తూ న్యాయవాదులు అడిగిన దానికి ఇంకా దాని మీద చర్చ అంటే విచారణ జరగాల్సి ఉంది. ఈ విధంగా రెండవ విడత ల్యాండ్ పూలింగ్కు సంబంధించి 2 మండలాలలో 6 గ్రామాలలో భూమిని తీసుకునే విషయంలో కూడాను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం చాలా ముందుకు అడుగులు వేస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజకీయాలు, అదేవిధంగా కరువు కాటకాలు, ఈ అన్నింటినీ ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఎలా ముందుకు పోతుంది అనే అంశాన్ని రాజకీయ పరిశీలకులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.